Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట నీకును నీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము, ఐ విల్ బి లైక్ డ్యూ టు ఇజ్రాయెల్. హోషియా 14 చాప్టర్ 5th verses. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం బట్టి దేవుడు మనతో చెప్తున్న మాట, ఇజ్రాయేలు దేవునికి విరోధముగా పాపం చేశారు. పాపము చేత కూలిపోయారు, పాడైపోయారు. వారు మరలా దేవుని తట్టు తిరిగి మా పాపములను క్షమించమని దేవుణ్ణి బ్రతిమలాడారు, పశ్చాత్తాపడ్డారు. అప్పుడు దేవుడు వారికి మంచు వలె ఉంటాను అని వాగ్దానం ఇచ్చారు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనమందరము ఎందరైతే ఈ పాపాన్ని బట్టి మనం పాడైపోయామా, అపవిత్రుడమయ్యామా, నేడే దేవుని తట్టు తిరిగి మన పాపములను క్షమించమని దేవుడు అడుగుదాం. దేవుడు దయగల హృదయుడు, కృపగలిగిన దేవుడు, క్షమించే దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవుడు మంచు వలె మనల్ని పరిశుద్ధపరిచి తన జీవనంలో మనల్ని నింపి కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. మంచు తెల్లగా ఉంటుంది. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉన్నది. మంచు జీవానికి సాదృశ్యము. వర్షము, నది లేనప్పుడు ఆదిలో మంచే చెట్లకు జీవాన్ని కలుగజేసింది. మంచు వలన మన్నా పాడైపోకుండా కాపాడింది. మంచు ఆశీర్వాదానికి సాదృశ్యం. ఇంత గొప్ప మంచుని ఉన్నట్లు దేవుడు మనకి ఉంటానని ఎంతో గొప్ప వాగ్దానమును, ఆశీర్వాదమును మనకు ఇస్తున్నాడు. కాబట్టి ఇట్టి మంచును మనమందరము పొందుకున్నట్లు దేవుణ్ణి మనం అడుగుదాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నిజుడగు తండ్రి, కృపగలిగిన దేవా, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. ఈ వాగ్దానం ప్రకారం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా జీవితంలోనూ ఎందరమైతే పాపంలో పడిపోయి ఇంకా అపవిత్రుడిగా ఉన్నామో, మేము మీ ఎద్దుకు వచ్చి మా పాపను క్షమించమని అడిగి అటు హృదయం దయచేయమని మీ యొక్క సన్నిధిలో పశ్చాత్తాపంతో పొందుకొని మీ యొక్క రక్షణ భాగ్యాన్ని సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.